బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్ పాకిస్తాన్ బార్డర్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. అండ్ ఇవాళ ప్రధాని మోదీ క్యాబినెట్ మీటింగ్ కూడా నిర్వహిస్తున్నారు. దాని తర్వాత వరుస భేటీలు కూడా ప్రధాని మోదీ నేతృత్వంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఫర్దర్ గా ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది, ఇండియన్ ఆర్మీ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది అనే దాని గురించి కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇప్పటికే ఆర్మీకి ఫుల్ పవర్స్, ఫుల్ ఫ్రీడమ్ కూడా ఇచ్చేసినట్లు ప్రధాని మోదీ అనౌన్స్ చేశారు. మీరు ఏ టైంలో ఎలాంటి స్ట్రాటజీ పరంగా మీరు ఎలా ముందుకు వెళ్తారనేది కంప్లీట్లీ మీ ఇష్టం అని కూడా గ్రీన్ సిగ్నల్ ఆర్మీకి, ఇండియన్ ఆర్మీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రధాని మోదీ. అయితే తర్వాత ఎప్పుడైతే భద్రతా వ్యవహారాల మీద క్యాబినెట్ కమిటీ భేటీ తర్వాత రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ కూడా కానుంది. ఆ తర్వాత ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ కానుంది. మొత్తం మీద ఇవాళ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీటింగ్ ని ఇవాళ ప్రధాని మోదీ కండక్ట్ చేయబోతున్నారు. సో దాని తర్వాత ఏదైతే ఈ 3 దీంట్లో ప్రాపర్ గా మోస్ట్ ఇంపార్టెంట్లీ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి కీలక అంశం పైన మాట్లాడబోతున్నారు. అయితే త్రివిధ దళాలు, దాని తర్వాత క్యాబినెట్ భేటీ, ఆ తర్వాత ప్రజెంట్ దేశం మొత్తం మీద, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో బార్డర్ దగ్గర ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఫర్దర్ గా స్ట్రాటజీ పరంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా ప్రధాని మోదీ కొంతమంది కీలక నేతలతో, అలానే ఆర్మీ చీఫ్లతో కూడా మాట్లాడబోతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇలా వరుస భేటీ జరుగుతున్న నేపథ్యంలో ఇండియాలో కంటిన్యూస్ గా హై లెవెల్ ఆఫీసర్స్ తో, హై లెవెల్ మినిస్టర్స్ తో మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో పాక్ లో కాస్త భయం మొదలైంది. ఇదే నేపథ్యంలో రానున్న 24 నుంచి 36 గంటల్లో భారత్ తమ పైన దాడి చేసే అవకాశం ఉందని కూడా పాక్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే ఆర్మీకి ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ లో కాస్త భయం కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో పాకిస్తాన్ వ్యవహారాల పాకిస్తాన్ కి సంబంధించిన సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతూ ఏదైతే ఇండియా డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తుందో దాని పట్ల మాకు వచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం రానున్న 24 నుంచి 36 గంటల్లో ఇండియా మా వైపున ఏదో ఒక రకంగా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నట్టు మాకు సమాచారం అందింది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే పహల్గామ్ ఘటన తర్వాత ఖచ్చితంగా ప్రతీకార దాడి ఉంటుందని కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. దీంతో పాక్ భయం మొదలైంది. అదేవిధంగా పాక్ ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం వచ్చిందని కూడా ఎవరైతే అతావుల్లా తరార్ ఉన్నాడో ఆయన చెప్పడం జరిగింది. అయితే పాక్ లో పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగా కూడా ప్రకటించడానికి కూడా ఇండియా ప్రయత్నిస్తుందంటూ కూడా ఆయన ఆరోపించారు. సో ప్రజెంట్ ఏదైతే ఇండియా అటాక్ చేయాలని చూస్తుందో దానికి కూడా ప్రపంచ దేశాలు గుర్తించాలి, మా పైన అటాక్ చేస్తే మాకు సహకరించాలి అని కూడా ఆయన చెప్పినట్లు కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత అప్పటి నుంచి పాకిస్తాన్ ఇంకా ఇండియా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. అయితే ఒకసారి ఆ లెటర్ కి సంబంధించి కూడా మనము విజువల్స్ కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. ఎవరైతే సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ ఉన్నారో ఆయన ఆ లెటర్ లో కూడా రాసుకొచ్చారు, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ నుంచి మాకు సమాచారం వచ్చింది. సో ఆయన మాట్లాడిన వీడియో కూడా మనకు అక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో ఆయన చాలా స్పష్టంగా ఇండియా మా మీద అటాక్ చేస్తున్నట్లు మాకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం వచ్చిందని కూడా ఆయన చెప్పినటువంటి విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. Has credible intelligence that India intends carrying out military action against Pakistan in the next 24 to 36 hours on the pretext of baseless and concocted allegations of involvement in the Pahalgam incident. India's self-assumed hubristic role of judge, jury and executioner in the region is reckless and vehemently rejected. Pakistan has been the victim of terrorism itself and truly understands the pain of this scourge. We have always condemned terrorism in all its forms and manifestations anywhere in the world. Being a responsible state, Pakistan open-heartedly offered a credible, transparent
and independent investigation by a neutral commission of experts to ascertain the truth. Unfortunately, rather than pursuing the path of reason, India has apparently decided to tread the dangerous path of irrationality and confrontation, which will have catastrophic consequences for the complete region and beyond. Evasion of credible investigation is in itself sufficient evidence exposing India's real motives. Consciously making strategic decisions hostage to public sentiments, purposefully trumped up for securing political objectives, is unfortunate and deplorable. Pakistan reiterates that any such military adventurism by India would be responded to assuredly and decisively. The international community must remain alive to the reality that the onus of escalatory spiral and its ensuing consequences shall squarely lie with India. The nation reiterates its resolve to defend the sovereignty and territorial integrity of Pakistan at all costs. Pakistan Zindabad. Pakistan has credible intelligence that India intends carrying out military action against Pakistan in the next 24 to 36 hours on the pretext of baseless and concocted allegations of involvement in the Pahalgam incident. India's self-assumed hubristic role of judge, jury, and executioner in the region is reckless and vehemently rejected. Pakistan has been the victim of terrorism itself and truly understands the pain of this scourge. We have always condemned terrorism in all its forms and manifestations anywhere in the world. Being a responsible state, Pakistan open-heartedly offered a credible, transparent, and independent investigation by a neutral commission of experts to ascertain the truth. Unfortunately, rather than pursuing the path of reason, India has apparently decided to tread the dangerous path of irrationality and confrontation, which will have catastrophic consequences for the complete region and beyond. Evasion of credible investigation is in itself sufficient evidence exposing India's real motives. Consciously making strategic decisions hostage to public sentiments, purposefully trumped up for securing political objectives, is unfortunate and deplorable. Pakistan reiterates that any such military adventurism by India would be responded to assuredly and decisively. The international community must remain alive to the reality that the onus of escalatory spiral and its ensuing consequences shall squarely lie with India. The nation reiterates its resolve to defend the sovereignty and territorial integrity of Pakistan at all costs. Pakistan Zindabad. రైట్ ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో 26 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య మరోసారి అగ్గిరాజుకుంది. అయితే ఇప్పటికే భారత్ తమపై దాడి చేస్తే అణుబాంబులు సిద్ధం చేశామని కూడా పాకిస్తాన్ ప్రగల్భాలు పలుకుతుంది. ఈ క్రమంలో నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే 24 నుంచి 36 గంటల్లోపే ఇస్లామాబాద్పై భారత సైనిక చర్య చేపడుతోందని పాకిస్తాన్ తాజాగా ప్రకటించింది. అయితే అదే జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా పాకిస్తాన్ భారత్ను హెచ్చరించింది. ఈ మేరకు పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదుల కాల్పుల ఘటన, మరోవైపు భారత్ పాకిస్తాన్ సరిహద్దులు నెలకొంటున్న తాజా పరిణామాలపై ఈరోజు ఢిల్లీ వేదికగా కీలక సమావేశాలు జరగబోతున్నాయి. ఆల్రెడీ నిన్న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులందరూ కూడా పాల్గొన్నారు. మరోవైపు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. వీరితో పాటు ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఆర్మీ చీఫ్లందరూ కూడా పాల్గొన్నారు. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది బోర్డర్లో, ఒకవేళ యుద్ధం వస్తే మనం ఏ విధంగా సంసిద్ధం కావాలి అనే అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీతో వారందరూ
వీళ్ళందరూ కూడా చర్చించారు. యుద్ధం ఏ సమయంలో వచ్చినా కథన రంగంలోకి దూకడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటూ కూడా త్రివిధ దళాధిపతులు ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా సైన్యానికే పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం, ఏది ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి కానీ ఎప్పుడు యుద్ధం మొదలు పెట్టాలి, ఏ సమయంలో మొదలు పెట్టాలి అనే అంశాలపై ప్రధానంగా సైన్యానికే నేను పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాను, ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి సైన్యం గట్టిగా బదిలివ్వబోతుంది అనేది నాకు నమ్మకం ఉంది, నాతో పాటు 140 కోట్ల మంది ప్రజలకు నమ్మకం ఉందంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ఈ కీలక సమావేశాలు తెలియజేశారు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదుల ఏరివేతకు మేము కట్టుబడి ఉన్నాము, ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన వారు కానీ వారికి శిక్షణ ఇచ్చిన వారు, వారికి ఆశ్రయం ఇచ్చిన వారిని అటువంటి వారిని తుడిచిపారేస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఈరోజు ప్రధానంగా 3 సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనబోతున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో నిన్న ఏదైతే ప్రధానంగా చర్చించారో త్రివిధ దళాధిపతులతో ఆ అంశాలపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత సెంట్రల్ కేబినెట్ సెక్యూరిటీ సబ్ కమిటీ సమావేశం కూడా ఉండబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా కేంద్ర హోంమంత్రి, రక్షణ మంత్రి, అలాగే త్రివిధ దళాధిపతులు, ఇటు హోంశాఖ సెక్రటరీ కూడా ఉండబోతున్నారు. ఇటు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, భారత్ అలాగే పాకిస్తాన్ సరిహద్దుల్లో జమ్మూ కాశ్మీర్ కానీ, శ్రీనగర్ కానీ, పుల్వామా, పూంచ్ సెక్టర్లో, బారాముల్లా జిల్లాలోని సెక్టర్లు ఏ విధంగా ఉంది, పెహల్గాంలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే అంశాలపై వారందరితో ప్రధాని నరేంద్ర మోడీ చర్చిస్తారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీ, కేంద్ర సెంట్రల్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంటుంది, దాంట్లో కూడా సమావేశం జరగబోతుంది. ఈ 3 సమావేశాల్లో ప్రధాన ఎజెండాగా ఈ పెహల్గాం కాల్పులు, జమ్మూ కాశ్మీర్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, భారత్ సరిహద్దులో పాక్ కవింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో భారత్ ఏ విధంగా స్పందిస్తుంది అనే అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇక ప్రజెంట్ మనం ఏదైతే బైసరన్ వ్యాలీ, పెహల్గాంలోని బైసరన్ వ్యాలీ కాల్పు ఏదైతే జరిగిందో, కాల్పుల ఘటన ప్రాంతం వద్ద ఉన్నాం. పెహల్గాం బైసరన్ వ్యాలీ 6 కిలోమీటర్స్ దూరంలో మనం ఉన్నాం. ఇక ఈ రూట్లోనే మనం చూస్తున్న ఈ వేలోనే మనం బైసరన్ వ్యాలీ వెళ్తాము. ఏదైతే ఈ కాల్పుల ఘటనపై ప్రధానంగా దేశమంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. భారత్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమంటూనే దానికి సంబంధించిన సైన్యానికి సంబంధించిన ఆర్మీ చీఫ్ కానీ, మరోవైపు ప్రధాని కానీ, మరోవైపు ఆర్మీ మేజర్లు, సైనికులందరూ కూడా వెనకడుగు వేస్తున్నట్టుగా కూడా ప్రధానంగా తెలుస్తుంది. కానీ అంతర్గతంగా యుద్ధ సామాగ్రి కానీ, సైన్యాన్ని కానీ సరిహద్దులకు తరలిస్తున్నప్పటికీ కూడా అంతర్గతంగా మాత్రం సైన్యం అనేది యుద్ధానికి సంబంధించిన సరైన సామాగ్రి మనకు లేకపోవడం వల్ల మనం భారత్తో యుద్ధం చేసి గెలవలేమనే ఒత్తిడికి లోనవుతున్నారు. మరోవైపు పాకిస్తాన్లో అంతర్యుద్ధం కూడా కొనసాగుతూ ఉంది. ఇటు భారత్ ఒకవైపు దాడికి సిద్ధమైంది, మరోవైపు పాకిస్తాన్లో కూడా అంతర్యుద్ధం కొనసాగుతుంది. ఏదైతే మనం చూస్తున్నామో ఈ చెట్లు ఏవైతే కనిపిస్తున్నాయో, ఈ చెట్లు దాటి ఆ కొండ ప్రాంతం ఏదైతే కనిపిస్తుందో ఆ కొండ ప్రాంతం అటువైపునే ఈ బైసరన్ వ్యాలీ ఉంటుంది. ఆ బైసరన్ వ్యాలీలోనే కాల్పులు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రూట్లో ఏదైతే ఈ రూట్లో వెళ్తున్నామో ఇక్కడ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇటువైపు ఉగ్రవాదుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే, ఎటువంటి ఘటనలు జరగకుండా ఉండాలని ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానిలో భాగంగానే ఇక్కడ బైసరన్ వ్యాలీలో ఎవరిని కూడా ప్రజెంట్ బైసరన్ వ్యాలీ ప్రాంతాన్ని, సందర్శన ప్రాంతాన్ని క్లోజ్ చేశారు. దాంతోపాటు కాశ్మీర్లో ఉన్న 87 ప్రాంతాల్లో 48 ప్రాంతాలను, పర్యాటక ప్రాంతాలను కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఇక ఈ అంతర్యుద్ధం ఏదైతే పాకిస్తాన్లో అంతర్యుద్ధం ఏదైతే కొనసాగుతుందో, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, మరోవైపు టీపీటీ తెహ్రీక్ తాలిబాన్కి సంబంధించిన ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేస్తున్నారు. దానిలో భాగంగా దాదాపు 70 మందికి పైగా కూడా పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. ఒకవైపు పాకిస్తాన్లో అంతర్యుద్ధం కొనసాగుతుంది, మరోవైపు భారత్ యుద్ధానికి సిద్ధమవుతుంది. ఎవరిని ఎదుర్కోవాలో తెలియక తలపట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు భారత్ త్రివిధ దళాలు యుద్ధం ఎప్పుడొచ్చినా మేము సిద్ధమంటూ చెబుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ దగ్గర మాత్రం సరైన యుద్ధ సామగ్రి లేకపోవడంతో, సరైన సైనిక బలం కూడా లేకపోవడంతో ఇటు మొత్తం ఒత్తిడికి లోనైన నేపథ్యంలో అక్కడున్న భారత్లో ఈ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత మొత్తం పాకిస్తాన్తో సత్సంబంధాలు భారత్ క్యాన్సిల్ చేసుకుంది. దానిలో భాగంగా అక్కడంతా కూడా ఆర్థికంగాను, మరోవైపు ప్రజలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు భారత్పై యుద్ధం చేసేందుకు
ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆర్మీకి సంబంధించిన మ్యాక్సిమం అందరూ కూడా రాజీనామా చేస్తున్నారు. ఆర్మీ చీఫ్ కూడా అందుబాటులో లేదు. ఇటు ప్రధాని కూడా పాకిస్తాన్ ప్రధాని కూడా అస్వస్థకు గురై ప్రజెంట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఎటు నుంచి భారత్ దాడి చేస్తుందనే ఆందోళనలో పాకిస్తాన్ ఉంది. ఇక భారత్ మాత్రం ఎప్పటికప్పుడు ఢిల్లీ వేదికగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. త్వరలోనే యుద్ధానికి సంబంధించి కూడా ఒక ప్రకటన కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.